అంబేద్కర్ ఆశయాలని అన్నా అన్న ఇట్లా పట్టుకో దండ పట్టుకున్నానా పట్టుకో కొద్దిగా ఇట్లా సురేందర్ అక్కడే కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి పురస్కరించుకొని ఇవాళ పార్టీలకు అతీతంగా సబండ వర్గాలందరూ కూడా వారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఇంత ర్యాలీ, అధికారికంగా ర్యాలీ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఇందులో అందరు అధికారులు, అనధికారులు అందరూ కూడా పాల్గొని నిజమైన జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఇవాళ నిస్వార్థపరుడు, తన కుటుంబం కన్మరుగైనా పర్వాలేదు, భారతదేశంలో ఉండే ప్రతి అణగారిన కులాలందరూ కూడా రాజకీయంగా, సామాజిక, విద్యాపరంగా అన్ని రంగాలలో ఎదగాలనే ఉద్దేశం ఉన్న ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి వారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కట్టుదిట్టమైన భారతదేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే అప్పుడప్పుడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కొందరు నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే పరిస్థితి దాపరించింది. ఈ పరిస్థితులను బట్టి ఆ రోజు స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగానికి లోబడి ఈ యొక్క భారతదేశం, ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి రాజ్యాంగాన్ని రక్షించుకుంటే ఇవాళ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పార్టీని ఆదరిస్తూ ఉంటారు ప్రజలు. కానీ ఆ ఆదరించిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బడుగు బలైన వర్గాలకు అనుకోండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అనుకోండి, ఈ భారతదేశంలో మనకు భద్రత లేని పరిస్థితి చూస్తూ ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరము ప్రతి భారత పౌరుని మీద ఉంది. ఇలా పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను ఎప్పటికే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ, ఒకటి మన బాధ్యత. మనకు మన రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే మనకు రేపు భవిష్యత్తు రాజకీయాలలో ఉంటాయి. కానీ రాజకీయాలలో
అడుగులకు మడుగులొత్తుతూ ఒక రాజకీయ ఆధిపత్యంతో చెలాయిస్తామంటే నడవద్దు. ఎవరు దానికి తలొగ్గుతున్నారు? నేనైనా తలకొద్దు, ఎవరైనా తలకొద్దు. అందుకే మనమందరం ఒక విప్లవకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలుసు, దేశవ్యాప్తంగా ఇలా రాహుల్ గాంధీ ఏఐసిసి తీర్మానమే చేసి ఇలా రాజ్యాంగానికి జై బాపు, ఇలా గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీని మరుస్తున్న రోజులు, ఇలా రాజ్యాంగాన్ని రచించిన జేపీను అంటే అంబేద్కర్ని మరుస్తున్న రోజులు. ఇంకా సంవిధానం మనం అందరం కలిసి బతకాలంటే దానికి విఘాతం కల్పిస్తున్నారు, మత విద్యాసాలను రెచ్చగొడతా ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి అణగారిన కులాలమందరం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి అందరము కలిసికట్టుగా కంకణ బద్దులమై ఇలా భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ నేతను వారి యొక్క గౌరవం కాపాడవలసిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఉంది. కాబట్టి మనమందరం ఆ దిశగా భారత రాజ్యాంగ పరిరక్షణకు మనమందరం కృషి చేయాలి. గాంధీ మహాత్ములకి గౌరవం దక్కే విధంగా ఉండాలి. అంబేద్కర్ కు గౌరవం తగ్గిస్తున్నారు కొందరు, కాబట్టి ఆ గౌరవం లోపించకుండా మనందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు, పార్టీలకు అతీతంగా వచ్చారు. కాబట్టి అంటే అందరి ఉద్దేశం మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి, మన జాతీయ నాయకుల్ని మనం గౌరవించుకోవాలి అనే పోరాటానికి సంసిద్ధమైనరు. మనం ఒకటే అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఏ మతదైత శక్తులు అయితే మన మధ్యన మంట పెట్టి మనల్ని విడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళ చెల్లుమనే విధంగా మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. లేకపోతే మనందరికి కూడా రేపు ఈ మహిళలు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండదు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు శంకరన్న, ఆయన ఒక పేద వర్గాల మనిషి, ఆయన ఎమ్మెల్యే అయిందంటే రాజ్యాంగం పుణ్యం. అలాంటి రాజ్యాంగాన్ని ఇస్తే ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యే గారు అంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే ఉద్దేశం ఏంది? ఇలాంటి పేద వర్గాలు ఇట్లా వచ్చి చెలాయిస్తున్నారు, మా ఆధిపత్యానికి అడ్డు కలుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కుట్రలు అంటున్నారు. ఆ కుట్రలను తిప్పికొట్టాలంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ ముక్తకంఠంతో పుట్టవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి కోరుతూ